ఇంకొక తల్లి గురించి చెప్తాను. ఈ యొక్క తల్లి ఎంత భయంకరాలంటే తన పాపానికి అడ్డొస్తున్న దేవుని సేవకుని చంపించడానికి ముందుకొచ్చింది. నూతన నిబంధనలో యోహాను అనేటువంటి దైవభక్తుడు, గొప్ప దేవుని సేవకుడైనటువంటి యోహాను చాలా ఖచ్చితంగా సువార్తను ప్రకటించేవాడు, ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని చెప్తుండేటువంటి వాడు. రాజు తప్పు చేస్తుంటే వెళ్ళి చెప్పాడు, హేరోదు ఇది నీకు తగదయ్యా, నువ్వు తమ్ముడిని భార్యను ఉంచుకుని పాపం చేస్తున్నావు, అది నీకు తగదు అని చెప్పాడు. కోపం పెంచుకున్నారు. ఆ తర్వాత హెరోదియా ఏం చేసిందో తెలుసండి, తన బిడ్డను రాజు యొద్దకు తీసుకొచ్చి మంచిగా డ్యాన్స్ చేయించింది. డ్యాన్స్ చేయించిన తర్వాత డ్యాన్స్ అంతా ముగించబడిన తర్వాత రాజు కోరాడు. ఏంటి తెలుసా, ఏం కావాలి? బంగారం కావాలా, వెండి కావాలా, సిరి సంపదలు కావాలా, వజ్రాలు వైడూర్యాలు కావాలా, భూములు కావాలా, పొలాలు కావాలంటే ఆ తల్లి తన కుమార్తెకి చెప్పిన మాట ఏంటి తెలుసా, యోహాను తల కావాలంది. ఒక దేవజనుడి యొక్క తల, ఒక ప్రవక్త యొక్క తల కావాలని అడిగిపించింది. ఎప్పుడైతే అలా కోరుకుందో ఆ యోహాను తల నరికి వేయబడి ప్లేట్లో తీసుకొచ్చి ఆమెకి ఇవ్వడం జరిగింది. ఎంత క్రూరత్వం ఉన్నటువంటి తల్లిలో మీరు ఆలోచన చేయండి. కానీ ఒక మాట నేను చెప్పనివ్వండి, తల్లారా మీ బిడ్డలకి మీరు మాదిరికరంగా ఉండాలి, తల్లారా మీ బిడ్డలకు ఆదర్శప్రాయంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు తల్లి గురించి మనం ధ్యానం చేస్తాం, ఎంత త్యాగం చేసింది. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో శారా ఒక మంచి తల్లిగా మనకు కనపడుతూ ఉంటుంది.